గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాతో ఇప్పుడు బీజేపీలో అల్లకల్లోల పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా రాజా సింగ్ తప్పుకున్నాడా లేకపోతే వారు గడ్డొస్తున్నారని పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లే తమకు అడ్డు తొలగించుకున్నారా? ఇటువంటి విషయంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ అయితే తీవ్రంగా మొదలైపోయింది. వాస్తవానికి చూసుకుంటే కనుక ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, మరోవైపు బండి సంజయ్, మరొకవైపు ఇతరత్ర పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సీనియర్ నేతలను ఉద్దేశిస్తూ రాజా సింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పించడం గత కొన్నాళ్ళుగా చూసాం. సో ఈ క్రమంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లకి, మరోవైపు గోషమహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్కి పరస్పర వైరుధ్యం పార్టీలోనే కనిపిస్తోంది ఖచ్చితంగా అనేటువంటి మాట ఇప్పుడు బీజేపీలోనే అత్యధికంగా వినిపిస్తున్నటువంటి మాట అయితే ప్రారంభమైంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి పెద్దలే ఆయనను పొమ్మనలేక పొగబెట్టే విధంగా వ్యవహరించారు. సో ఈ క్రమంలో రాజా సింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేపుతుండగా తన మద్దతుదారులను బెదిరించారంటూ కూడా ఆయన మీడియా ముఖంగా బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో తనను రాజకీయంగా మరొక వైపు రాజకీయంగా ఎదగకుండా ఉండేందుకే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు తమను అడ్డుకునే కుట్రంటూ కూడా పరోక్షంగా ఇటు కిషన్ రెడ్డి, మరోవైపు బండి సంజయ్ లాంటి పలువురు సీనియర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారంటూ కూడా చాలామంది వక్తలు అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే వివరించే ప్రయత్నం చేస్తాను. గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేయడంపై అనేక భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మనస్తాపంతో రాజా సింగ్ తప్పుకున్నాడా, లేక ఆయన్ని పార్టీలోని కొందరు అడ్డు తొలగించుకున్నారా అనే చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది. ఎమ్మెల్యే రాజా సింగ్ ఎమ్మెల్యే పదవికి పార్టీకి గుడ్ బై చెప్పడంతో బీజేపీలో అల్లకల్లోలంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి తాను అర్హుణ్ణంటూ నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించిన ఆయనకు షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. పార్టీలోని కొందరు పెద్దలు తనను అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, చివరికి తన నామినేషన్కు మద్దతు పలికేందుకు రెడీగా ఉన్న వారందరినీ కూడా బెదిరించారంటూ కూడా మీడియా ఎదుట బాహాటంగానే ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలన్నీ కూడా ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీలోని బండి సంజయ్ తదితర ముఖ్య నేతలను ఉద్దేశించి మాట్లాడారన్నట్లుగా తెలుస్తోంది. తనను రాజకీయంగానూ పార్టీలోనూ ఎదగనేయకుండా చూస్తున్నారన్నది రాజా సింగ్ ప్రధాన ఆరోపణ. అయితే రాజా సింగ్కు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని పార్టీల నుంచి, పదవుల నుంచి సస్పెండ్ చేస్తామని వారిని బెదిరించారని, తాను ఇక పార్టీలు ఉండలేక రాజీనామా చేస్తున్నానని మీడియా ముఖంగా బాహాటంగా వెల్లడించారు రాజా సింగ్. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికను ముందుగానే రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ చేయడం తనను షాక్ గురిచేసిందని తెలిపారు. ఇకపై తాను బీజేపీ ఎమ్మెల్యే కాదని, కానీ హిందుత్వ ఎజెండాను ఎన్నటికీ వదలబోనని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా కూడా బీజేపీ అధికారంలోకి రాకూడదని బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారని విమర్శలు ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రావాలని అనుకున్న వారు పార్టీలో తక్కువ మంది ఉంటే అసలు రాష్ట్రంలో పార్టీని లేకుండా చేయాలనుకున్న వారు బీజేపీలో చాలామంది ఉన్నారంటూ కూడా ఫైర్ అయినటువంటి సందర్భం కనిపించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్లుగా బీజేపీలో అంతర్గతంగా ఓ చర్చ అయితే నడుస్తోంది. దీనిపై పలు సందర్భాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విలేకరులు ప్రశ్నించినా కూడా అలాంటివి పార్టీలు లేవంటూ కూడా కొట్టిపారేసినటువంటి సందర్భం కూడా. అయితే పార్టీలో చిన్న పొరపచ్చాలు ఉన్నా వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని తామే పరిష్కరించుకుంటామని కూడా కిషన్ రెడ్డి గతంలో కూడా స్పష్టం చేశారు. కానీ చాలా కాలంగా కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితులు ఉన్నాయన్నది రాష్ట్ర బీజేపీ ప్రధాన మాటగా తెలుస్తోంది. ఉదాహరణకి చూసుకుంటే గనక మొన్న మధ్య కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిపై గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్షంగా విమర్శలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందిస్తూ పరోక్ష విమర్శలుగా సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా కూడా వినపడవంటూ ఆక్షేపించారు. నోరు ఉంది కానీ చెప్పరంటూ కూడా రాజా సింగ్ ఎద్దేవా చేశారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారంటూ కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్షంగా కేంద్ర మంత్రి అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఆ రోజు విమర్శించడం జరిగింది. అలాగే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయాల్లోనూ కూడా అభ్యర్థిని బీజేపీలో అందరూ సమర్థిస్తే మాత్రం రాజా సింగ్ మాత్రం బాహాటంగానే విమర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే రాజా సింగ్ను సముదాయించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అనంతరం పలు సందర్భాల్లో సైతం కిషన్ రెడ్డిని రాజా సింగ్ పరోక్షంగా విమర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే వారి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఎటు దారి తీస్తుందో అని వేచి చూసేసరికి చివరికి రాజా సింగ్ బీజేపీ
గుడ్ బై చెప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక వైపు ఎమ్మెల్యే రాజాసింగ్ వైఖరిపై పార్టీ అగ్రనాయకత్వం కూడా గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు సైతం జరిగాయని కూడా కమల్నాథులు కూడా చెవులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ క్రమంలో రాష్ట్ర నాయకత్వంతో కేంద్రంలోని పార్టీ అగ్రనాయకత్వం కూడా చర్చలు జరిపిందట. కానీ ఎందుకో మళ్ళీ అగ్రనాయకత్వం ఎమ్మెల్యే రాజాసింగ్పై చర్యలకి వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న తనపై టెర్రరిస్టు గురి ఉందని, తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ప్రాణముప్పు ఉందని, అలాంటి పార్టీలో ఇన్నేళ్లు కష్టపడి పనిచేసినందుకు మంచి బహుమానమే ఇచ్చారంటూ కూడా రాజాసింగ్ ఈరోజు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేయడం నిజంగా చాలా మందికి, అంటే అతని అభిమానులకి నిజంగా కాస్త ఆవేదన కలిగించినటువంటి పరిస్థితి. గతంలో బండి సంజయ్ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన, మరొక వైపు బండి సంజయ్ పైన హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సొంత పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్లో తన అభిప్రాయం చెప్పినందుకు కరీంనగర్ నుంచి తన మీద యుద్ధం స్టార్ట్ అయిందని పరోక్షంగా బండి సంజయ్ను ఉద్దేశించి కామెంట్స్ కూడా చేశారు రాజాసింగ్. కిషన్ రెడ్డి తరహాలోనే బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం నిజంగా ఆనాడు కమల్ దళంలో మరోసారి చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చిందని కవిత వెల్లడించారు. తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశంతోనే తనను కేసీఆర్కు దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు. కేసీఆరే తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో తాను పని చేయబోనంటూ కవిత చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆ రోజు వైరల్గా మారాయి. ఇక ఆ రోజు కవిత చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమంటూ కవిత చెప్పిన మాటలు నిజమేనేమో అని అన్నారు రాజాసింగ్. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్ళు ఎప్పుడో బీఆర్ఎస్లో కలిసిపోయేవారని ఆక్షేపించారు. నిజంగా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఎన్నికల్లో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని, అందువల్ల పార్టీ చాలా నష్టపోయిందంటూ కూడా రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేయడం నిజంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అలాగే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, అంటే బండి సంజయ్ లాంటి ఇతర ముఖ్య నేతలకి రాజాసింగ్ వైఖరి, వ్యవహార శైలి నిజంగా నచ్చలేదు. ఖచ్చితంగా ఈయన పార్టీలో ఉండటం కన్నా ఆయన లేకపోవడమే బీజేపీకి అతి పెద్ద ఎసెట్ తెలంగాణకు సంబంధించి. అందువల్లే ఆయన్ని పార్టీలో పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టారంటూ కూడా కమల దళంలో మరి ముఖ్యంగా ఇటు బీజేపీ పార్టీలో, రాష్ట్ర బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో రాజాసింగ్ ఇంతలా కోప్పడి వెళ్ళిపోవడానికి తొలి కారణం, ఆయన వెళ్ళిపోయేలా చేశారు అని చెప్పడానికి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లే కారణం అంటూ కూడా చాలామంది చర్చలు అయితే మొదలుపెట్టినటువంటి సందర్భం. ఇదిలా ఉంటే కనుక ఆయన ఆల్రెడీ ఒక గంట క్రితం ఆయన పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినటువంటి విషయం తెలిసిందే. మరి ఈ రిజైన్స్ని పార్టీ అగ్రనాయకత్వం పార్టీ పదవికి రాజీనామా చేసినటువంటి ఆ సందర్భాన్ని మరి పార్టీ అగ్రనాయకత్వం మరి ఆమోదిస్తుందా? మరోవైపు స్పీకర్ ఫార్మేట్లో ఆయన రిజైన్ చేసి పంపిస్తే కనుక స్పీకర్ రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తారనేది తెలియాల్సిన అంశం. నిజంగా మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ మరి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండాలి. ఖచ్చితంగా తొలి వెలుగు అయితే ఖచ్చితంగా ఫోకస్ పెట్టింది ఈ వ్యవహారం పైన. ఖచ్చితంగా రాజాసింగ్ ఎమ్మెల్యే పదవిని నిజంగా స్పీకర్ ఆమోదిస్తారా, అసలు ఏం జరగబోతోంది? మరోవైపు పార్టీలో ఆయన కొంతమంది ఉంచే ప్రయత్నం ఇప్పటికీ బుజ్జగింపుల పరం అయితే కొనసాగుతుంది. నిజంగా ఆయన చేసినటువంటి రాజీనామా లేఖని ఆమోదిస్తుందా బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం అనేది వేచి చూడాల్సిన అంశం. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు, రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా,
నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు, రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.